లాటరీలా ₹1,00,00,000 వస్తాయని మస్తు ఖుషీలుండే. అన్న డాష్ గాలు సార్ గెలుచుకుంది మీరు కాదు సార్ నిఖిల్ గారు అని పుసుగుమని అనేసారు. నేనైతే అనూప్ తోటి ఒక బండి ఇప్పియొచ్చు కదా. నీకు బండి ఇప్పిస్తే నాకేంది మరి? నువ్వేది అడిగినా చేస్తా. ష్యూర్? డామ్ ష్యూర్. అయితే ఇప్పటి నుంచి నువ్వు నా పిఏ పోయి కాఫీ వేసి తీసుకురా. వద్దా? బెంచ్ కార్ తీసుకొని రారా. వద్దా? అరే నా దగ్గర ఉందిరా AWM. మమ్మీ పైన పోయి బట్టలు ఆరేమన్నది. ఓ మమ్మీ నీకు చెప్పింది, నాకు చెప్పలేదు. వద్దా? బండి వద్దా? వద్దా? మస్తు అనుకున్నా సౌమ్యని పైసలు రాగానే ఒక 1 డే షాపింగ్ నీకే. వావ్ సూపర్ సూపర్ థ్యాంక్ యూ. కాలేజ్ లా కొన్ని ప్రాజెక్టులు ఇచ్చి రాయమని జర నాకు రాసేవా? నాదే మస్తు రాసేది ఉంది, నీకేం రాయాలి నువ్వు రాసుకోపో. వద్దుగా షాపింగ్ అయితే లైట్ మరి. ఎందుకు వచ్చినా వద్దుగా షాపింగ్. మస్తు దమ్ చేసిన. ఇంకా లాస్ట్ లా మమ్మీని అఖిల్ సార్ అని అర్థమైందా? ఏంటి సారా? నేనెందుకు అనాలి నిన్ను? అనవా? సర్లే నీకు 10 చీరలు ఇప్పిద్దాం అనుకున్నా. ఫోన్ 10 చీరలా? అఖిల్ సార్ అఖిల్ సార్ పాయసం చేయబో మమ్మీ. ఏంది ఇప్పుడు పాయసమా? చేయవా? వద్దా? 10 చీరలు వద్దా? సరే కావాలి. చేస్తా పక్కన సార్ ఏది మమ్మీ? చేస్తా సార్ చేస్తా. ఇన్ని మాటలన్నా నేను నాకు లాటరీలో పైసలు రాలేదని నాకు తెలిస్తే అనూప్ గాడు అయితే పబ్జీలో అందరినీ చంపినట్టు నన్ను చంపుతాడు. సౌమ్య అయితే పిచ్చిది, ఫుల్ యాంగ్రీ బర్డ్, నన్ను ఖతం చేస్తుంది. ఆదర్శ్ గాడు అయితే నేను కొట్టిన దెబ్బలని వడ్డీతో సహా రిటర్న్ నన్ను కొడతాడు. ఇంకా లాస్ట్ లో మమ్మీ అయితే బస్ స్టాండ్, ఇక నా బతుకు బస్ స్టాండ్. ఏం ఆలోచిస్తున్నావు అఖిల్ సార్ అంతగానం? ఏం లేదు. నాకు తెలుసు ఆ ₹1,00,00,000 ఏమేమి కొనాలో ఆలోచిస్తున్నావు కదా. ₹1,00,00,000 వస్తాయి అనుకుంటున్నాను. ₹1 కూడా రావని తెలియదు పోరోనికి. ఆశలని నిరాశలు అయిపోతాయి. అది కాదు, నాకు ఏ బండి ఇప్పిస్తున్నావు? బండి ఏం బండి? బండి ఇప్పిస్తున్నావు మర్చిపోయినావా? ఏం మర్చిపోలే గుర్తుంది నాకు. సరే అని చెప్పు, ఏ బండి? ఏ బండి కావాలి నీకు? Kawasaki ZX-10. అరే బండి పేరు చెప్పరా అంటే మ్యాథ్స్ ఫార్మ్ లో చెప్తావేంద్రా? అది బండి పేరే. అవునా? ఎంత తెలుసా బండి ప్రైస్? మా అయితే 60,000 70 17,65,000. వద్దాను బండి వద్దు, నీకు అస్సలు సూట్ కాదు. నేను చెప్తున్నా మంచిగా యాక్టివా తీసుకో, నీకు మస్తు సూట్ అవుతుంది, ఫుల్ కంఫర్ట్ ఉంటది తెలుసా బండి. యాక్టివా పిల్లలు నడుపుతారు, మనం ZX-10 నడుపుతాం కానీ. సరే నేను బయటకు పోయి వస్తా, జల్దీ తీసుకొని రా సరేనా? బండి రాదని తెలిస్తే పాపం ఏమైతాడో ఏమో. అఖిల్ సార్ నిన్న మీరు పాయసం అడిగారు కదా, తీసుకొచ్చు. పర్లేదులే మమ్మీ, నాకెందుకు ఇవన్నీ. మీరు అడిగారు కదా సార్, అందుకే తీసుకొచ్చు. వద్దులే నాకు. అయ్యో కూర్చోండి, తినండి సార్. మమ్మీ నువ్వు ఊకేనండి సార్ నాకు. మమ్మీ నాకు ఎట్లనో ఉంది మమ్మీ. నువ్వు కోటేశ్వరుడు కదా, అందుకే నేను సార్ అనాలి. వద్దులే మమ్మీ, నన్ను అఖిల్ అను, లేకపోతే అఖిల్ గాను, లేకపోతే ఏడాది అఖిల్ గాను కలుగుతాగా మమ్మీ. ఇంత మంచి విలువ మమ్మీ. ఊకో సార్. సరే గానీ అట్లా బయటికి వస్తా. ఆగు కొంచెం కూర్చో, నీతో మాట్లాడాలి. దేని గురించి మమ్మీ? అదే 10 చీరల గురించి. వస్తాయి. మరి ఎప్పుడు వస్తున్నాయి? నాకు ఎప్పుడు ఇస్తున్నారు? తొందరలోనే వస్తాయి, నేను ఆర్డర్ పెట్టినా. ఓకేనా? నువ్వు పెట్టకు, నాకు ఏమేమి కావాలో నేను చూసుకుంటా, నువ్వు ఆర్డర్ పెట్టు. సరే మమ్మీ, నేను పోయి వస్తా. అరే ఆగు, నేను చీరలు చెప్తున్నా, రాసుకో. చెప్పు. బనారస్ చీరలు 2, గద్వాల్ చీరలు 2, కంజీవరం 3. ఎన్ని అయినాయి? 7. నేను ఎందుకు ఏడుస్తా, నువ్వేడు. 7 చీరలేని మమ్మీ. పోచంపల్లి 2, ఇంకా ఉప్పాడ 1. అయిపోయినాయి, 10 చీరలు అయిపోయినాయి. ఆపు. అప్పుడే 10 అయిపోయినాయా? అయినా 10 అంటే 10ఏనా? అయినా ఇవన్నీ ఓవర్ పిస్తుర్లే. ఏమో పిలుగుతున్నావు? ఏం లేదు మమ్మీ. సరే గానీ ఒక చీర ఎంత తెలుసా? తెలియదు మమ్మీ. 2 బనారస్ చీరలకు 40,000, గద్వాల్ చీరకు 35,000, కంజీవరంకు 75,000, పోచంపల్లికి 20,000, ఉప్పాడ 40,000, మొత్తం కలిపి 2,10,10,000. మమ్మీ నువ్వు చీరలు కొంటున్నావా, చీరల దుకాణం కొంటున్నావా? చీరలే. నీకు ₹1,00,000 వస్తున్నాయి కదా, 2,00,000 లెక్కనా? సరే మమ్మీ, సరే గానీ ఎడుకోబోతున్నావు కదా, పోయినప్పు. అప్పటి నుంచి ఇంతగానం చెప్పినంత చెప్పి ఇప్పుడు బొమ్మంటున్నావు. అఖిల్
నేనే పిలిచింది. నాకు తెలుసు నువ్వే అని. సరే కానీ స్వామి ఎందుకు చూడు ఎప్పుడు చూడు దయ్యంలాగా అఖిల్ అఖిల్ నడుస్తావు. మంచిగా పిలవచ్చు కదా స్వామి అఖిల్ అఖిల్ అని. నేను మంచిగానే పిలిచిన. నిజమా? నేను ఉట్టిగానే భయపెట్టినా కదా. ఏమో నాకు తెలియదు. నాకు నెచ్చిన వస్తుంది అట్లా బయటికి వస్తా నేను. ఏ ఆగా ఏడికి? బయటికి పోతున్నా. అదే ఏడికి? షాప్ పోతున్నా. ఏ షాప్ కి? ఏదో ఒక షాప్ కి. ఎందుకు? ఉట్టిగానే. ఉట్టిగానే ఎందుకు? నెత్తి గుంపునికే పోతున్నా. అదేదో ఇంట్లో గుద్దుకోవచ్చు కదా. సౌమ్య నేను షాప్ కి పోతున్నా సౌమ్య. మిక్చర్ ప్యాకెట్లు కొనుక్కనికి ఓకేనా? సరే ఎప్పుడు వస్తావు? టైం పడుతుంది. ఎంత? కొంచెం ఎక్కువనే. ఎంత? 2 గంటలు పడుతుంది. ఎందుకు 2 hours? జరా అట్లా పోయి తిరిగేసి వస్తా. తిరగానికే పోతున్నావు అని చెప్పు. ఓ అయినా నువ్వు ఇన్నిగానో క్వశ్చన్లు ఎందుకు అడుగుతున్నావు? క్వశ్చన్ బ్యాంక్ లాగా. అది అయ్యో అయ్యో సిగ్గెందుకు కొడుతున్నావు? నువ్వు షాపింగ్ చేపిస్తాన్నావు కదా అందుకే. ఇంత కొడితే షాపింగ్ కోసమా ఇన్నిగానం అడిగినావు? అదేదో డైరెక్ట్ షాపింగ్ కానీ అడగొచ్చు కదా. సరే కానీ ఎప్పుడు పోదాం? పోదాం. ఎప్పుడు? తొందరలోనే పోదాం. అదే ఎప్పుడు? పైసలు రాగానే పోదాం. ఎప్పుడు వస్తాయి? తొందరలోనే. అదే ఎప్పుడు? ఈ రోజైనా రేపైనా. సరే ఎంత చేపిస్తున్నావు షాపింగ్? నీకెంత అంటే అంత. అదే ఎంత? నువ్వెంత అంటే అంత. సరే ఒక 50,000 షాపింగ్ అట్లా 7 days చేద్దాం. 7 రోజులు ఏం సరిపోతుంది? నెల మొత్తం పోదాం. అవును కదా నేను కూడా అదే అనుకున్నా. సౌమ్య నేను ఓతిగా నిన్ను నేను భరించలేను సౌమ్య. సరే కానీ లాస్ట్ ఒక మాట. మళ్ళీ ఏమైంది? వచ్చేటప్పుడు ఒక మేకప్ బాక్స్ పట్టుకరా. పైసలు అందులో నుంచి కట్ చేసుకుందాం. ఓకే. వచ్చినాయా పైసలు? రాలే. వచ్చినాయా పైసలు? రాలే. వచ్చినాయా పైసలు? రాలేవు. వచ్చినా 1 కోటి రూపాయలు? వస్తాయి. వచ్చినా 1 కోటి రూపాయలు? వస్తాయి. వచ్చినా 1 కోటి రూపాయలు? వస్తాయి. వచ్చినాయా పైసలు? రాలే మమ్మీ. వచ్చినాయా పైసలు? రాలేవు మమ్మీ. వచ్చినాయా పైసలు? రాలేవు మమ్మీ. అయినా అందరు ఎందుకు అడుగుతారు పైసలు పైసలు అని? పైసలు వస్తున్నాయి అన్నావు కదా అందుకే అందరు అడుగుతారు. ఏంద్రా ఏడుకో పోతున్నావు? అయినా నేను అస్సలు కనబడలేవు. ఏడుకోను ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తలేవు. మొన్న మా దోజగాడు ఉండగా వంశీగాడు ఆడ హాస్పిటల్కి వెళ్ళి రాగానే ఫుల్ పార్టీ ఇచ్చిండు. మస్తు ఎంజాయ్ చేసినాం. ఆల్రెడీ హాస్పిటలైజ్డ్ అయ్యి వచ్చాక మళ్ళీ పార్టీ ఏందిరా? అరే లివర్ ఖరాబ్ అవుతుంది తెలుసా? పోతాడు. అవును లివర్ అంటే గుర్తుకొచ్చింది. మెడికవర్ హాస్పిటల్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీలు కూడా చేస్తారంట. అయితే ఏందిరా నువ్వు కూడా చేయించుకుంటా? ముందు పార్టీస్ దగ్గర అదంతా సరే గాని పైసలు ఎప్పుడు వస్తున్నాయి? పోయిరా పోయేడుకో పోతున్నావుగా పోయిరాపో. వీళ్ళు పైసలు వచ్చినాయా పైసలు వచ్చినాయా పైసలు వచ్చినాయా అని రోజుకి 100 సార్లు అడుగుతారు. నాకు పిచ్చి లేస్తుంది. ఇట్లా కాదు నేను నిజం చెప్పేస్తా. నిజం చెప్పేస్తా. నేను ఇక చెప్పేస్తా. మమ్మీ అను స్వామి కదండి మీకు ఒకటి చెప్పాలి. ఇలా కూర్చోండి. ఇలా కూర్చోండి. ఇప్పుడు మీకు ఒక నిప్పు లాంటి నిజం చెప్పబోతున్నా. మీ గుండెలని రాయి చేసుకోండి. చెప్పనీకి నాకు మస్తు బాధ ఉంది. పొద్దున్న నుంచి ఎట్లా చెప్పాలో అర్థం కాక నా నెత్తిని వస్తుంది తెలుసా? అయ్యో ఏం పర్లేదు 1 కోటి రూపాయలు వస్తాయి కదా దాంతో హాస్పిటల్కి వెళ్దాం. సరే 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 ఇక మీరు వినండి. ఇప్పుడు అను సౌమ్య మమ్మీ నాకు 1 కోటి రూపాయలు రాలేవు తెలుసా? నేను చెప్పలే మమ్మీ అక్క ఇట్లా జోక్ చేస్తాడని. జోక్ గానేం కాదు నిజంగా నాకు పైసలు రాలేవు. ఏ జోక్ చేయకు బెట్టా. ఇట్లా కాదు ఈ వాయిస్ రికార్డింగ్ వినండి. అఖిల్ సార్ సారీ సార్ 1 కోటి రూపాయలు వచ్చి మీకు వస్తారు నిఖిల్ సార్ సార్ బాయ్. మిమ్మల్ని ఎవరిని బాధపరచాలనుకోలేదు నేను. మిమ్మల్ని అందరికి ఏదో ఒకటి ఇప్పిద్దామని అనుకున్నా. అను నీకు బండి ఇప్పిద్దాం అనుకున్నా. మమ్మీ నీకు 10 చీరలు ఇప్పిద్దాం అనుకున్నా. సౌమ్య నీకైతే ఫుల్ షాపింగ్ చేపిద్దాం అనుకున్నా. మిమ్మల్ని అస్సలు బాధపరచాలనుకోలేదు నేను. 1 కోటి రూపాయలు వస్తే నీకు 90 లక్షలు ఇచ్చి నేను 10 లక్షలు తీసుకుందాం అనుకున్నా తెలుసా? ఏం చేద్దాం అనుకున్నా అంత మీ మంచి కోసమే అనుకున్నా నేనైతే. కానీ ఇట్లా అవుతుందని నేను ఎప్పుడు ఊహించుకోలేను. నేను చేసింది తప్పే నాకు తెలుసు. సరే సరే థ్యాంక్ యూ అను. థ్యాంక్ యూ సౌమ్య. థ్యాంక్ యూ మమ్మీ. మీరందరూ మంచి మనసు ఉన్నవాళ్ళు. పైసలేంది ఈరోజు ఉంటే రేపు పోతాయి. మంచి మనసు ముఖ్యం. అవును మంచి మనసు ఉండాలి. పైసలు ఏమి ఇంపార్టెంట్ కాదు. పైసలు వస్తున్నాయని ఎగరకండి. అవి నీవో పక్క వాళ్ళయో తెలుసుకోండి ఫస్ట్. నాలాగా ఇట్లా కాకండి. ఏ అఖిల్ బాసలు దోమనికి వస్తావా రావా? వస్తురా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే.